లూకా సువార్త మొదటి అధ్యాయము 46వ వచనం, 47వ వచనం, 48వ వచనం, 49వ వచనం నేను చదువుతూ ఉన్నాను. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, ఆయన తన దాసురాలు దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించును. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపామయుడ, మీ ఘనమైన మహోన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మీ దైవ కృపలో మీరు ఇచ్చిన ఈ బ్రతుకులో ఈ 2025వ సంవత్సరం ఈ 12వ నెల 7వ తారీఖున మీ కృపాసనేతకు వచ్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ వాక్యం ద్వారా మరొక మారు మమ్మల్ని బలపరచడానికి, మమ్మల్ని సరిచేయడానికి మీరు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మీ నామంలో నన్ను వాడుకొని ఇక మీ బిడ్డలతోనూ నాతోనూ మీరు మాట్లాడి మీరు మహిమ పొంది మమ్మల్ని రక్షించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమె. ఇక్కడ యేసుప్రభును శారీరకంగా కనినటువంటి మరి యొక్క ఆరాధన కనబడుతుంది. యేసుప్రభుని శారీరకంగా కనినటువంటి మరియ యొక్క ఆరాధన. ఈ సందర్భం ఏంటన్నది ఒకసారి ఆలోచన చేస్తే, ఎలిజబెత్, జకరియా అనబడుతున్నటువంటి ఒక దంపతులు ఉన్నారు. వాళ్ళు యాజక ధర్మం చేసేవాళ్ళు. ఈ ఎలిజబెత్కి జకరియా దంపతులకి సంతానం లేదు. వాళ్ళ వృద్ధాప్యం ముందు దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకోగా బాప్తిస్మిచ్చి యోహాను అని మనకు ఇప్పుడు పేరు తెలిసింది కాబట్టి బాప్తిస్మిచ్చి యోహాను మరి ఎలిజబెత్ జకరియా దంపతులకు పుట్టినటువంటి కుమారుడు. యేసుప్రభు శారీరకంగా మరియ గర్భం ద్వారా రావడానికి ముందు గాబ్రియేలు దూత ఈ విధంగా స్పందించింది. 1వ అధ్యాయము 31వ వచనంలో, ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అను పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడినని మరియ గురించి మాట్లాడుతూ, లేదా మరియతో మాట్లాడిన పిమ్మట మరియకు మరొక మాట కూడా అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, దూత 36వ వచనంలో, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యం ముందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది, గొడ్డాలనబడిన ఆమెకి ఇది 6వ మాసం అన్న విషయం కూడా ఆ దూత చెప్పాడు. ఎవరితోది? మరియతో. సో మరియ ఇమ్మీడియట్లీ చూడండి 39వ వచనంలో, ఆ దినములందు మరియ లేచి యోధా ప్రదేశంలోని కొండసీమల్లో ఉన్న ఆ ఎలిజబెత్ ఊరికి త్వరగా వెళ్ళి జకరయ్య ఇంట్లో ప్రవేశించి ఎలిజబెత్కి ఏం చేసింది? వందనం చేసింది. ఇది జరిగినటువంటి సందర్భం. ఆ వందనం చేసిన తర్వాత ఎలిజబెత్ కూడా తిరిగి ఏం చేసిందంటే మరియ కూడా వందనాలు చేసింది. ఆమె వందనం చేయగానే ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి శిశువు ఏం చేశాడంట? గంతులు వేశాడంట. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొన్నదే బిగ్గరగా మరియ గురించి ప్రవచనాత్మకంగా ఆ యొక్క 42వ వచనం, 43వ వచనం, 44వ వచనం, 45వ వచనం ఎలిజబెత్ ప్రవచనాత్మకంగా మరియ గురించి, మరియ కడుపులో ఉన్నటువంటి యేసుప్రభు గురించి ప్రవచనాత్మకంగా మాట్లాడింది. ఈరోజు ఈ పూట మనం ఎలిజబెత్ ఆరాధన గురించి కాకుండా మరి యొక్క ఆరాధన గురించి మనం ధ్యానం చేద్దాం. ఈ లూకా సువార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో 5 ఆరాధనలు ఉన్నాయి. ఎన్ని ఆరాధనలు ఉన్నాయి? 5 ఆరాధనలు ఉన్నాయి. అందులో ఈ పూట మనము మరియ చేసినటువంటి ఆరాధన అన్నది మనం ధ్యానం చేస్తే 46వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతుంది. అప్పుడంటే ఎలిజబెత్ ప్రవచనాత్మకంగా మరియ గురించి, మరియ కడుపులో ఉన్నటువంటి దేవుని గురించి అనగా యేసుక్రీస్తు గురించి ప్రవచనాత్మకంగా ఆరాధన అయిపోయిన తర్వాత ఇప్పుడు మరియ తిరిగి మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది తెలుసా? అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువుని ఘనపరుచుచున్నది. మరియ ఎలిజబెత్ అంటుంది, నా ప్రాణము ప్రభువుని ఏం చేస్తుంది? ఇక్కడ ప్రాణము అంటే ఆత్మ అండి. ప్రాణం అంటే ఏంటి? ఆత్మ.
ఇక్కడ ఆత్మ అంటే బైబిల్ భాషలో ఆత్మ అంటే ఆత్మనే కాదు అర్థం. మనిషి యొక్క పూర్తి వ్యక్తిత్వము లోతైన అంతరంగం. మనిషి యొక్క పూర్తి వ్యక్తిత్వము లోతైన అంతరంగము. అంటే మరియా తన శరీరంతోనూ మనసుతోనూ హృదయంలో ఉన్న ఆలోచన అన్నిటినీ కలిపి స్తుతిస్తానంటుందన్నమాట. మరలా చదివితే ఆ 46వ వచనం, నా ఆత్మ ప్రభువుని ఏం చేస్తుంది? ఘనపరుచుచున్నది. ఇక్కడ ఘనపరచడం అంటే శరీరము, మనసు, హృదయంలో ఉన్న ఆలోచన అన్నీ కూడా దేవుని మీద కేంద్రీకరించడమే ఘనపరచడం. మరలా చెప్తున్నాను, శరీరము అంటే బాడీ, మనసు, హృదయంలో ఉన్న ఆలోచనలు అన్నీ కూడా ఎవరి మీద కేంద్రీకరించాలా? చూడండి, కొన్ని సందర్భాల్లో బాడీ ప్రజెంట్ కానీ మైండ్ ఆబ్సెంట్ అంటారు. అంటే అర్థం ఏంటి? మనిషి ఇక్కడే ఉంటారు కానీ మనసులు ఎక్కడెక్కడో ఉంటాయి. ఇక్కడున్న వారిలో కూడా అదే పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మనుషులు ఇక్కడే ఉంటారు, మనసులు ఎక్కడెక్కడో ఉంటారు. లేదా దేని గురించి ఆలోచన చేస్తుంటారు, లేదంటే దేనిదేదో చేతిలో పెట్టుకుని ఆటలన్నీ ఆడుకుంటారు, లేదా పిల్లలతోనే ఆడుకుంటారు. ఇది కొన్ని సందర్భాలలో మనము మనుషులుగా ఇక్కడ ఉన్న మనసు మాత్రం దేవునికి ఎలా ఉంది? దూరంగా ఉంది. కానీ మరి అలాంటి ఆరాధన చేయలేదంట. తన శరీరము, మనసు, హృదయంలో ఉన్న ఆలోచన అన్నీ కూడా ఎవరి మీద కేంద్రీకరించిందంట? ప్రభువు మీద లేదా దేవుని మీద కేంద్రీకరించింది. అంతేకాదుండై ప్రభు యొక్క గొప్పతనాన్ని మరియు ఆయన సార్వభౌమత్వాన్ని కూడా గుర్తించింది. ఎవరు గొప్పతనం? ప్రభు యొక్క గొప్పతనం, ప్రభు యొక్క సార్వభౌమత్వాన్ని కూడా గుర్తించింది. అంటే గొప్పతనం, సార్వభౌమత్వం అంటే ఒకవేళ ఈ మాటలు మీకు అర్థం కాలేదేమో కానీ ఇప్పుడు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. మరి కూడా ఎలిజబెత్ లాగా యేసుని ఏమని పిలుస్తుందంటే ప్రభువు అని పిలుస్తుంది. ఏమని పిలుస్తుంది? ప్రభువు అని పిలుస్తుంది. ఎలిజబెత్ కూడా అలాగే ప్రభు అని పిలిచింది. నా ప్రభు తల్లి నా యొద్దకు రావడం అన్నట్టుగా మాట్లాడింది. ఎక్కడ చూడండి, ఎన్నో వచనం? 43వ వచనం, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగ ప్రాప్తించును? ఆల్రెడీ మరియ గర్భంలో యేసు ప్రభు ఉన్నాడనే విషయం ఎవరికి తెలిసింది? ఎలిజబెత్కి ప్రవచనాత్మకంగా పరిశుద్ధాత్మ దేవుడు పలికించాడు. అంటే నా ప్రభువు తల్లి ఎక్కడికి వచ్చింది? నా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఎలిజబెత్తు నా ప్రభువు అని అంటుంది, మరియ కూడా ఏమని అంటుంది? నా ప్రభువు అని అంటుంది. ఇక్కడ ఒక ప్రశ్న రావాలి, ఇంతకీ ప్రభు అని ఎవరిని అంటుంది? తన కడుపులో పిండంగా ఉన్నటువంటి ఆ చిన్నపాటి శిశువుని ఏమంటుంది తెలుసా? ప్రభువు అని అంటుంది. అసలు ప్రభు అనే మాటకి పరిపాలించేవాడు అని అర్థం. ప్రభు అనే మాటకి పరిపాలించేవాడు అని అర్థం, లేదా దేవుడు అని ఒప్పుకోవడం. పరిపాలించేవాడని అర్థం, లేదా దేవుడని ఒప్పుకోవడం. అంటే అర్థం ఏంటో తెలుసా? నా ప్రభువు అని నేను అన్నానంటే అర్థం నన్ను పరిపాలించేవాడు నా దేవుడు అని అర్థం. ఇప్పుడు చూడండి, ఎవ్వరైనా తన కడుపును పుట్టిన కుమారుడిని నా ప్రభువు నా దేవుడు అని అంటారా? అంటారా? నా కొడుకు అని అంటారు, లేదా నా కూతురు అని అంటారు. అంతే తప్ప నా ప్రభు అని అనరు. కానీ మరియ మాత్రం తన కడుపులో ఉన్న భ్రూణమును లేదా పిండమును లేదా శిష్యుని ఏమంటుంది తెలుసా? నా ప్రభువు అని అంటుంది. అని అర్థం ఏంటో తెలుసా? నేను నా ప్రభువుకి నేను అప్పగించుకున్నాను, ఆయన నా దేవుడు అని చెప్తుంది. ఓ రకంగా చెప్పాలంటే మరియా ఇక్కడ ఒక వాల్యూడ్ పాయింట్ చెప్తున్నాను చూడండి. యేసు ప్రభువుకు మొట్టమొదటి శిష్యురాలు ఎవరు? 12 మంది శిష్యులు కాదు. యేసు ప్రభువుకి మొట్టమొదటి శిష్యురాలు ఎవరు అనుకున్నారు? మరియమ్మ. ఓ రకంగా చెప్పాలంటే మొట్టమొదటి ఆరాధికురాలు కూడా. ఇంకా ప్రభువు శారీరకంగా భూమి మీదకి రాకముందే కడుపులో పిండంగా ఉన్నప్పుడే, శిశువుగా ఉన్నప్పుడే మరియమ్మ ఎవరిని ఆరాధించింది తెలుసా? ప్రభువుని ఆరాధించింది. మొట్టమొదటి ఆరాధికురాలు, మొట్టమొదటి శిష్యురాలు. నా ఆత్మ నా ప్రభువుని ఏం చేస్తుంది తెలుసా? ఘనపరుచుచున్నది. అయితే దీని గురించి మనకు ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియాలి. ఒకసారి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము ఆ పక్కనే 36వ వచనం చూస్తే, మరియు ఆషేరు గోత్రికురాలు పనియేలు కుమార్తె అయిన
అన్న అను ఒక ప్రవక్త ఉండును. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదే 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలో ఎవరికి సేవ చేస్తుందో తెలుసా? దేవునికి సేవ చేస్తుంది. ఎవరు సేవ చేస్తుంది? దేవుని సేవ చేస్తుంది. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం కూడా ఒకసారి చదివేద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమున ఆయనకు అనుగ్రహించును. అంటే ఈ యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి ఒక మానవ రూపంలో వచ్చిన ఆయన ఎవరో తెలుసా? ప్రభువు, అనగా మనల్ని పరిపాలించేవాడు, అనగా మన దేవుడు. అయితే ఇక్కడ ఈ వచనంలో తన గర్భంలో ఉన్నటువంటి శిశువును పట్టుకుని లేదా పిండాన్ని పట్టుకుని మరియమ్మ ఏమంటుందంటే ప్రభువు అని ఒప్పుకుని ఘనపరచుచున్నది. అంటే ముందు ఆమె ఏమి గ్రహించిందంటే నా కడుపులో ఉన్నటువంటి పిండము లేదా శిశువు ఈయన ఒక మామూలు కుమారుడు కాదు, లేదా మామూలు మనిషి కాదు, ఈయన సాక్షాత్తు దేవుడు, దేవుని కుమారుడని ఒప్పుకుంది. అవతల వ్యక్తి యొక్క గొప్పతనం తెలియకుండా మనం ఒకరిని గణపరచలేము, ఒకరిని మహింపరచలేము. ఉదాహరణకి మన మధ్యలోకి ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి వచ్చారనుకో, నేను ఈ విధంగా పరిచయం చేసి మన మధ్యకు వచ్చినటువంటి వ్యక్తి పలానా సో ఈయన అలాగా ఎలాగని చెప్పాను అనుకో, ప్రార్థన అయిపోయిన తర్వాత మీరు ఎంత వినయంగా మాట్లాడతారో. కారణం ఏంటి? ఆయన యొక్క గొప్పతనం నేను ఆల్రెడీ ఏం చేశాను చెప్పాను కాబట్టి. ఆల్రెడీ మరియమ్మకి ప్రభు యొక్క గొప్పతనం ఆల్రెడీ తెలుసుకుంది కాబట్టి ఏం చేస్తుందంట, ఎలిజబెత్ మాట్లాడిన వెంటనే ఈమె ఏమంటుంది తెలుసా? ఇదిగో నా ఆత్మ కూడా నా ప్రభుని, నా కొడుకుని అంటలేదు, నా ప్రభుని ఏం చేస్తుంది? గణపరచుచున్నది అంటుంది. అంటే ఒక వ్యక్తి ప్రభువును గణపరచాలంటే ఆయన యొక్క దైవత్వాన్ని ఒప్పుకుంటేనే కానీ ఏ మనిషి దేవుని గణపరచలేడండి. ఒక వ్యక్తి దేవుని యొక్క గొప్పతనం ఒప్పుకుంటేనే తప్ప, ఆయన దైవత్వాన్ని ఒప్పుకుంటేనే తప్ప ఏ మనిషి కూడా దేవుణ్ణి గణపరచలేడు. అంటే ఒప్పుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని యొక్క గొప్పతనం నీకు తెలిసి ఉండాలి. ఏముండాలి? ఇప్పుడు ఇందాక ఉదాహరణకి మన మధ్యకు ఒక వ్యక్తి వచ్చాడు అనుకో, అతను గొప్పతనం నేను ఏం చేశాను చెప్పాను కాబట్టి మీరు గౌరవిస్తున్నారు. మరి యేసుక్రీస్తు గొప్పతనం నీకు తెలిసి ఉండాలని అంటున్నాను. ఎలా తెలుస్తుంది? ఒకసారి మనం కీర్తనలు 34వ కీర్తన 8వ వచనం చూడండి. ఒకసారి 34వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఎవరంటండి? యెహోవా ఉత్తముడని ఏం చేయాలంట? రుచి చూడాలంట. కొన్ని విషయాలు అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం, కొన్ని విషయాలు అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం, కానీ కొన్ని మాత్రం రుచి చూస్తేనే తెలుసుకుంటాం. ఉదాహరణకి తేనె తీయగా ఉంటుంది అని చెప్పాను, అదే తేనె నోట్లో వేసుకుంటే ఇప్పుడు నువ్వేం చేసినట్టు? రుచి చూసినట్టు. చెప్తే వచ్చిందా రుచి? నువ్వు టేస్ట్ చేస్తే వచ్చిందా రుచి? నువ్వు నోట్లో వేసుకుంటేనే నీకేమొచ్చింది. అలాగే తేనెలోని తీయదనం రుచి చూస్తే తెలిసినట్లు యేసుక్రీస్తు గురించి, ఆయన మంచితనం గురించి నువ్వు కూడా రుచి చూడాలి. అంటే ఏంటి తెలుసా? అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అప్పుడప్పుడు పలానా ఆయన చాలా మంచోడండి, పలానా ఆమె చాలా మంచిదండి, నీకు ఎలా తెలుసు? ఎలా తెలుసు అంటే ఆమెతో నేను 2-3 సంవత్సరాలు కలిసి ఉద్యోగం చేశాను, వ్యాపారం చేశాను, కలిసి ఉన్నాను, మా అపార్ట్మెంట్లో పక్కపక్కనే ఉన్నాం కాబట్టి ఆమెను దగ్గరుండి నేను ఏం చేశాను తెలుసా? చూశాను, అనుభవించాను, రుచి చూశాను కాబట్టి ఆమె మంచిదని చెప్పొచ్చు, ఆమె చెడ్డదని చెప్పచ్చు. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క మంచితనం గురించి నువ్వు చెప్పాలంటే ఆయనతో నీకేముండాలి తెలుసా? అనుభవం ఉండాలి. బైబిల్ చదివేస్తేనో, యేసుప్రభు గురించి పుస్తకాలు చదివేస్తేనో అనుభవం రాదు. ఆయన్ని అనుభవిస్తే, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన మంచితనాన్ని మనం అనుభవిస్తే ఆయన ఏటో, ఆయన మంచితనం ఏటో మనకి అర్థమవుతుంది. మరి ఎలాగండి అనుభవించాలంటున్నారు? ఎలాగ అనుభవించాలి అంటే అక్కడే ఉంది 34వ కీర్తన 8వ వచనంలో, ఆయనను ఆశ్రయించు నరుడు
అంటే ఆయన్ని ఆశ్రయించాలి, ఆయన మీద నమ్మకం ఉంచాలి. ఆ 39వ వచనంలో ఏముంది? యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచండి. భయభక్తులు ఉంటే ఆయన గొప్పదనం ఏంటి నీకు అర్థమవుతుంది. ప్రియ సంగమా, యేసు ప్రభును రుచి చూసి తెలుసుకోవాలంటే ఆయన్ని ఆశ్రయించి ఆయన ఏంది ఉంచాలా? భయభక్తులు. ఈ రోజున దేవుని గొప్పతనం తెలియలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడంటే భయము భక్తి లేకపోవడం వల్లే ఆయన గొప్పతనం ఏంటో, ఆయన మంచితనం ఏంటో మనకి ఏం చేస్తుంది తెలియలేకపోతుంది. మీరు గమనించారో లేదో, మరియా తన కడుపులో ఉన్న పిండానికి భయపడుతుందండి. తన కడుపులో ఉన్న శిశువుకి భక్తి చేస్తుందండి. ఇంకా బయటికే రాలేదు, కడుపులో ఉండగానే దేవునికి ఆరాధన చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. బయటకు వచ్చి యేసు ప్రభు 2000 సంవత్సరాలు అయిపోయి మన కొరకు మరణించి ఆయన బోధనలు వినిపించి నా యందు విశ్వాసం ఉంచిన వాడు తిరిగి బ్రతుకుతాడని భరోసా ఇచ్చినా జరే ఇంకా యేసు ప్రభుని ఆరాధించలేనటువంటి నామకార్థ క్రైస్తవులు నేటికి సంఘాల్లో ఉన్నారు. దేవుని యొక్క గొప్పతనము మరియ కడుపులో ఉండగానే అనుభవించగలిగింది. ఎందుకు అనిపించగలిగింది తెలుసా? చెప్పాడు దేవదూత, ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారుని కనబడుతున్నావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు. యేసు అను మాటకు అర్థం ఏంటి తెలుసా? రక్షకుడు, అనగా నీ కడుపులో ఉన్నవాడు రక్షించేవాడు. ఆ మాట మరి యొక్క చెవిని పడగానే లోపల ఉన్నటువంటి ఆ శిశువుకి భయపడి ఏమంటుంది తెలుసా? నా ఆత్మ నా ప్రభుని ఏం చేస్తుంది? కనపడదు. కడుపులో ఉన్న పిండానికి ఏమంత భయపడి ఆరాధన చేస్తుంటే, సాక్షాత్ దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చి నీ కొరకు ప్రాణం పెడితే ఎందుకు ఆరాధన చేయలేకపోతున్నావండి? ఎందుకు ఆయన భయపడలేకపోతున్నావండి? ఎందుకు భయపడలేకపోతున్నావు తెలుసా? ఆయన రుచి చూసి నువ్వు తెలుసుకోలేకపోవడం వల్ల, అనుభవపూర్వకంగా దేవుని నమ్మలేకపోవడం వల్ల ఈ రోజున యేసు ప్రభుని నా ప్రభు అని నువ్వు హృదయపూర్వకంగా అనలేకపోతున్నావు. ప్రార్థనలు అనొచ్చు, ప్రభువా యేసయ్య అని. ప్రభు అన్నాడు, ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు. మరి ఎవడు? నా తండ్రి చిత్త ప్రకారం, అనగా నేను చెప్పిన మాట ప్రకారం ఎవడైతే భయపడి జీవిస్తాడో వాడే పరలోక రాజ్యంలో అన్నాడు. కాబట్టి ఇక్కడ మరియ మొదటగా తన కడుపులో ఉన్నటువంటి ఆ వ్యక్తిని లేదా శిశువును పట్టుకుని ఏమంటుందంటే, నా ప్రభువు నన్ను పరిపాలించేవాడు నా దేవుడని ఒప్పుకుంటుంది. అలా ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే మరియ దేవుడి యొక్క గొప్పతనాన్ని అనుభవించింది. ఈ మొదటి మాట ఇక్కడున్న మనం అందరం తెలుసుకోవాల్సిన మాట. ఇదిగో దేవుడిని అనుభవపూర్వకంగా తెలుసుకోలేనంతకాలం నువ్వు ఆయన్ని ఘనపరచలేవు, ఆయన్ని ఆరాధించలేవు. ఈ పూట మనం ధ్యానం చేసే అంశం ఏంటంటే, నిజమైన ఆరాధన అంటే ఏమిటి? నిజమైన ఆరాధన అంటే ఏంటి తెలుసా? హృదయములో నుండి అంతరంగం నుండి ప్రభువును అనుభవించి చేసేదే నిజమైన ఆరాధన. మనము పూజిస్తున్న దేవుడు, మనం కొలుస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు నా ప్రభువు, నా పరిపాలకుడు, నేను నమ్ముకున్న నా దేవుడు, ఈయన మాత్రమే నన్ను తప్పించేవాడిని నమ్మి చేసే ఆరాధనే నిజమైన ఆరాధన. ఆరాధన చేసుకుందాం, లేచి నిలబడండి, తప్పట్లు కొట్టండి, డ్యాన్స్ అయ్యండి, పాట పాడండి, చెప్పితే చేసేది ఆరాధన ఏంటి? నీ అంతట నీలో హృదయపూర్వకంగా స్పందించేదే నిజమైన ఆరాధన. ఇలాగ ఆరాధన చేయాలని ఎలిజబెత్కి ఏమైనా మరియుతో చెప్పిందా? ఎలిజబెత్ ఆరాధన చేసిన వెంటనే ఈమె వెంటనే ఆరాధన చేస్తుంది. ఇదిగో నా ఆత్మ నా ప్రభువుని ఏం చేస్తుంది? ఘనపరచుచున్నది. ఒక మాట ఈ యొక్క 46వ వచనంలో నేర్చుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? ప్రభు గొప్పతనం ఏటో నువ్వు తెలుసుకోకుండా నువ్వు ఎప్పటికీ ఆరాధన చేయలేవు. నువ్వు ప్రభు యొక్క గొప్పతనం తెలుసుకున్నప్పుడే నీ నిజమైన ఆరాధన నీ హృదయంలో వస్తుంది. అంతవరకు చెప్తేనే చేస్తేనే చూద్దాము అందరూ చేస్తున్నారని చెప్పేసి చిన్నపిల్లలు సండే స్కూల్ పిల్లల్లో ఏదైనా ప్రశ్న అడిగాను అనుకో, ఒకటి ఎత్తితే మిగతా వాళ్ళందరూ చూసి ఏం చేస్తారు? ఎత్తేస్తారు. పాపం వాళ్ళకి తెలియదు ప్రశ్న ఏంటో. అలాగే ఈ రోజున క్రైస్తవుల్లో కూడా పెద్దలైనా సరే, ప్రభువుని నమ్ముకున్నా సరే, ఇంతకీ యేసు ప్రభువుని గురించి నిజమైన ఆరాధన ఏంటో తెలియకుండా అందరూ లేచారు కాబట్టి మనం లేద్దాము, అందరూ చప్పట్లు కొట్టారు కాబట్టి మనం చప్పట్లు కొడదాము, అందరూ పాటలు పాడుతున్నారు కాబట్టి మనం పాటలు పాడదాం, కనీసం పాట పాడరాకపోయినా కాలున్న ఊపుదామని చేసే ఆరాధనలే తప్ప మరి ఇలాగ ప్రభువు అని ఒప్పుకుని చేసే ఆరాధనలు లేవు. కాబట్టి మొదట మనం నేర్చుకోవాల్సింది తెలుసా? నీ ప్రభు ఏంటో నీకు అర్థం అవ్వాలి. ఆలకిస్తున్నారండి? నీ ప్రభు ఏంటో నీకేంటి
అర్థం అవ్వాలి. నీ ప్రభు ఏటో నీకు అర్థం కాకుండా నువ్వు దేవుడికి నిజమైన ఆరాధన చేయలేవు. ఇక్కడ నా ప్రశ్న, ఇక్కడున్న మీలో చాలామంది 30 సంవత్సరాలు బట్టి, 20 సంవత్సరాలు బట్టి, 10 సంవత్సరాలు బట్టి, 15 సంవత్సరాలు బట్టి, లేదా 5 సంవత్సరాలు బట్టి యేసు ప్రభువుని నమ్ముకున్నారు కదా. యేసు ప్రభువుని ఎంత అనుభవించారు? అంటే యేసు ప్రభువుని అనుభవపూర్వకంగా తెలుసుకోకుండా నువ్వు చేసే ఆరాధన అంతా కూడా ఏ ఆరాధన అనమాట? వట్టి ఆరాధన, దొల్లి ఆరాధన మన భాషలో చెప్పాలంటే. యేసు ప్రభు గొప్పతనం తెలుసుకోకుండా, నా ప్రభు అనే మాటకు అర్థం పరిపాలించువాడు నా దేవుడు అని అర్థం. నేను దాసుడును దాసీనని అర్థం. ఆయన గొప్పోడు అని అర్థం. ఆయన సార్వభౌమతను ఒప్పుకొని ఈయన మాత్రమే స్తుతులకు స్తోత్రారుడు, ఆరాధనకు యోగ్యుడని నమ్మి చేసే ఆరాధనే నిజమైన ఆరాధన. అది మరియమ్మ చేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి 47వ వచనంలో, 47వ వచనం 48, 47 కింద పైన ఉంది. నేను 48వ వచనం చదువుతున్నాను చూడండి. 46వ వచనంలో ఏముంది? నా ప్రాణము ప్రభుని గణపరచుచున్నది అన్నది. 48వ వచనంలో నా ఆత్మ, ప్రాణం అంటే ఇందాక ఏం చెప్పాను? ఆత్మ అని చెప్పాను కదా. ఇప్పుడు నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించునని చెప్తుంది. చాలా శ్రద్ధగా ఆలకించండి. పై వచనంలోనేమో నా ఆత్మ దేవుణ్ణి మహిమపరుస్తున్నది లేదా గణపరుస్తున్నదని చెప్తే, ఈ వచనంలో ఆ మహిమ గల వ్యక్తిగత కారణాన్ని చెప్తుంది. నేను ఎందుకు యేసు ప్రభువుని మహిమపరుస్తున్నాను తెలుసా? ఆయన నా రక్షకుడు అని చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరిని పట్టుకుని? తన కడుపులో ఉన్న పిండాన్ని పట్టుకుని ఏమంటుంది తెలుసా? నా ఆత్మ నా రక్షకుడు యందు ఏం చేస్తుంది? ఆనందిస్తుంది అంటుంది. మీకు ఒక విషయం అర్థం అవ్వాలి. నా రక్షకుడని మరియమ్మ ఒక అతి ప్రాముఖ్యమైన ఆశ్చర్యకరమైన మాట చెప్పడం గురించి ఎవరిని గురించి అంటాం తెలుసా? తన కడుపులో ఉన్న పిండం గురించి మాట్లాడుతూ, ఆ శిశువు గురించి మాట్లాడుతూ నా రక్షకుడు అని మొదటగా గుర్తించింది ఎవరైనా ఉన్నారంటే కొత్త నిబంధనలో అది మరియమ్మ మాత్రమే. ఇక్కడ విషయం చెప్పాలి. నా రక్షకుడు అని ఎవరిని అన్నది? తన కడుపులో ఉన్నటువంటి బిడ్డను అన్నది కదా. అంటే దాని అర్థం ఏంటి? నన్ను రక్షించువాడు ఎవరని చెప్తుంది? నా కడుపులో ఉన్నటువంటి శిశువు అని చెప్తుంది కదా. వాడంటే మరియమ్మ కూడా ఏం అవసరమైనది? రక్షణ అవసరమైనది. ఎందుకని? మరియమ్మ కూడా పాపే. యేసు ప్రభుని కన్నంత మాత్రాన, యేసు ప్రభు తన గర్భములో నుండి ఈ భూమి మీదకి వచ్చినంత మాత్రాన మరియమ్మ ఏమి పరిశుద్ధురాలు కాదు. కాకపోతే కన్యక, ఏ పురుషుని ఎరగనదే. కానీ ఆత్మ ప్రకారంగా, శరీర ప్రకారంగా చూసుకుంటే మరియమ్మ కూడా ఎవరో? పాపి. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23 ప్రకారం ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను. ఆ కోవలో చూసుకుంటే ఇప్పుడు మరియమ్మ కూడా ఎవరన్నమాట? పాపి. అంటే ఇక్కడ మరియమ్మ ఏం గుర్తించింది తెలుసా? నేను పాపినని గుర్తించింది. ఈ పాపు నేను నాకు ఎవరు అవసరం అని గుర్తించింది? నాకు రక్షకుడు అవసరం అని గుర్తించింది. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఏనాడైనా నేను పాపిని, నాకు రక్షకుడు అవసరం అని ఏనాడైనా మనస్ఫూర్తిగా ఆ రక్షకుడైన దేవుణ్ణి మీరు అర్థించారా? నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఏం చేస్తుందంటుంది? ఆనందించుచున్నదని మాట్లాడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మరియమ్మ పాపి అని గుర్తెరిగి నాకు రక్షణ అవసరమని, అది కూడా నా కడుపులో ఉన్న వ్యక్తే ఆ రక్షణకు కారణమని గ్రహించి యేసునందు ఏం చేస్తుందంట? ఆనందిస్తుందంట. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మొదటగా తన జీవితానికి రక్షకుని అన్వయించుకుంది. యేసు ప్రభు నా కడుపులో నుండి బయటకు వస్తున్నప్పటికీ ముందు ఆయన నా రక్షకుడని నోటితో మొట్టమొదటిగా ఒప్పుకొని తన జీవితానికి ఒప్పుకుంటుంది, అప్లై చేసుకుంటుంది. అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు నా కడుపులో నుండి వచ్చేవాడే నన్ను రక్షిస్తాడని తన జీవితానికి తను ఒప్పుకుంటుందండి. మరలా చెప్తున్నాను, యేసు ప్రభు నీ రక్షకుడని నీ నోటితో ఒప్పుకోనంత వరకు నీకు రక్షణ లేదు. మరలా చెప్తున్నాను, యేసు ప్రభువే నన్ను రక్షించేవాడు, నా పాపాలు నన్ను విడుదలిచ్చేవాడు, నా అతిక్రమ పాపాలు క్షమించి నాకు నిత్యజీవం ఇచ్చి మోక్షంలో నడిపించేవాడు యేసుక్రీస్తు తప్ప వేరే దేవుడు లేడనే విషయం మొదట నీ జీవితంలో నువ్వు ఒప్పుకోకుండా నీకేమి లేదు? మాట్లాడరే? రక్షణ లేదు.
46వ వచనంలో ఏమో ఆయన దైవత్వాన్ని ఒప్పుకుంటుంది. ఈ 47వ వచనంలో నాకు రక్షణ అవసరం అని ఒప్పుకుంటుంది. అంటే నన్ను రక్షించేవాడు ఆయన దేవుడు అని మొదట నా ఆత్మ నా ప్రభువుని గణపరచుచున్నదని ఆయన దైవత్వాన్ని ఒప్పుకొని ఈ 47వ వచనంలో ఆ దైవం ఎవరో కాదు, నా కడుపులో ఉన్నవాడే నన్ను రక్షించేవాడని చెప్పేసి గ్రహించింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు, రక్షకుడు అనే మాట గురించి ఒకసారి మనము ఆలోచన చేయాలి. మీకు చెప్పాను, రక్షకుడు అనే పదము తన ప్రజలను పాపం నుండి విడిపించి విమోచించడంలో దేవుని పాత్రను గుర్తు చేస్తుంది. సాధారణంగా రక్షకుడు అంటే మనల్ని రక్షించేవాడు అని ఒక అర్థమే, కానీ దేవుని విషయంలో అర్థం అది కాదు. దేవుని విషయంలో అర్థం ఏంటంటే మన పాపాల నుండి విడిపించి మనకి మోక్షాన్ని ఇచ్చేవాడే రక్షకుడు. అది ఎవరంటే యేసుక్రీస్తు ద్వారా ప్రవచనాత్మకంగా మరియమ్మ గ్రహించి, ఇదిగో పాత నిబంధన ప్రవచనాలను నెరవేర్చడానికి ప్రపంచ రక్షకుడుగా రాబోతున్న యేసయ్యే నా కడుపులో ఉన్నాడని ఆయన పట్టుకుని ఏమని పిలుస్తుంది తెలుసా? నా రక్షకుడు అని పిలుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నిజానికి పాత నిబంధన యూదుల్లో కూడా మెస్సయ్య రాబోతున్నాడు, ఆయన రక్షించబోతున్నాడు అనే భావన ఉంది. అందుకే కీర్తనాకారుడు దావీదు కూడా ఈ విధంగా అన్నాడు. 25వ కీర్తన 5వ వచనంలో అంటాడు కదా, 25వ కీర్తన 5వ వచనంలో అంటున్నాడు కదా, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము, నీవే నా రక్షణకర్తవైన దేవుడువు అంటున్నాడు. ఎవరన్నారు ఈ మాట? దావీదు అన్నాడు. దావీదుకు అప్పుడే అర్థమైంది నా రక్షణకు కారణం ఎవరు అంటే నీవే. ఇప్పుడు ఆ రక్షణకర్త అయిన దేవుడే శరీరరీతిగా ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి వచ్చాడు. కానీ విచిత్రం ఏంటంటే ఇంకా చాలామంది ఆ రక్షకుడిని అంగీకరించలేదు. బాబు, ఆ రక్షకుని ఏం చేయట్లేదు? అంగీకరించట్లేదు. యేసు ప్రభుని ఎలా చూస్తున్నారంటే అందరు దేవుళ్ళు ఒక దేవుడుగా, లేకపోతే మన మతవోలు, మన కులవోలు, లేకపోతే మన జాతోలు అందరూ ఈ దేవుణ్ణి నమ్ముకున్నారు కాబట్టి మనము నమ్ముకుందాం. ఇప్పుడు అక్కడ ఉన్న పిల్లల్ని అడిగితే ఏమన్నా తెలుసా? అమ్మ నువ్వు ఎందుకు యేసు ప్రభుని నమ్ముకున్నావు అంటే ఏం చెప్తా తెలుసా? మా అమ్మ మీ దేవుణ్ణి నమ్ముకుంది కాబట్టి నేను కూడా ఏ దేవుణ్ణి నమ్ముకున్నాను. అది కదా రక్షణ. ఆయన గొప్పతనాన్ని ఎరిగి ఆయనే నా పాపాల నుంచి విడిపించి నాకు విమోచన కలుగు చేస్తాడని ఎవరైతే నోటితో ఒప్పుకుని హృదయంలో విశ్వసిస్తారో వాళ్ళే రక్షింపబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన స్వయాన యేసు ప్రభు ఈ విధంగా మాట్లాడాడు. తండ్రి అయిన దేవుడు ఒకసారి పాత నిబంధన లేఖనాల్లో యెషయా గ్రంథం 43వ అధ్యాయం 11వ వచనంలో తండ్రి అయిన దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 43వ అధ్యాయం 11వ వచనంలో, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, ప్రకటించువాడును నేనే, రక్షించువాడును కూడా నేనే. నీకు వేరే మార్గం ఏమీ లేదండి. మీరు ఏ దేశాన్ని పోయినా, ఏ ఊరు పోయినా, ఏ ప్రాంతానికి పోయినా, ఒక కులంలోంచి మరో కులంలోకి మారిపోయినా, లేదా ఒక మతంలోంచి మరొక మతంలోకి మారిపోయినా, నువ్వు ఎక్కడికంటే మారిపో, ఎక్కడికంటే పో, నేను రక్షించేవాడు దేవుడు తప్ప, యేసుక్రీస్తు తప్ప వేరే ఎవ్వడు కూడా లేడు. అందుకనే డైరెక్ట్గా అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయంలో ఈ మాట కనబడుతుంది. ఒకసారి మీరు చదవండి. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 12వ వచనం, మరి యవన వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని చెప్పేశారు. ఎవరి వలన అంటారు రక్షణ? యేసుక్రీస్తు వలనే. యేసుక్రీస్తు నామంలోనే రక్షణ. అయితే ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ రక్షకుని మీరు మరియమ్మలాగా నా రక్షకుడని ధైర్యంగా చెప్పగలరా? అలా ఎవరు చెప్తారు చెప్పినా, ఆయన దైవత్వాన్ని ఒప్పుకొని ఆయనే నన్ను రక్షించేవాడని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళే అనగలరు నా రక్షకుడని. ఇక్కడ ఇంకో ప్రాముఖ్యమైన మాట చెప్తున్నాను చూడండి. మరియమ్మ ఏమన్నది అక్కడ? నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుందంట. ఆనందించడం అంటే మీరు ఏమనుకుంటున్నారు? మనకి కూడా కొన్ని సందర్భాలు ఆనందాలు కలుగుతాయి. అవి వినే వార్తను బట్టి, ఉద్యోగం వచ్చిందనో, లాటరీ తగిలిందనో, లేకపోతే పిల్లోనికి అన్నదనో, కొన్ని సంతోషకరమైన మాటలు వింటుంటే మనకి ఏం కలుగుతుంది? ఇక్కడ మరియమ్మ ఆనందం అది కాదండి.
ఒక తీవ్రమైన ఉల్లాసమైన ఆనందాన్ని సూచిస్తూ ఈ ఆనందం గురించి మాట్లాడుతుంది. ఇదిగో నా రక్షకుడు అనబడుతున్న వాడు నా కడుపులో ఉన్నాడు, ఈ రక్షణకు కారకుడైనటువంటి దేవుని యందు నేనేం చేస్తున్నా, ఆనందిస్తున్నానని ఒక లోతైన తీవ్రమైనటువంటి ఆనందాన్ని, ఒక ఆధ్యాత్మిక భావనతో ఈ మాట పలికింది. అంటే మీకు ఇంకా అర్థం కావాలంటే మీకు తర్వాత వచనాల్లో జ్ఞాపకం చేస్తాను. ఈమె మరియమ్మ రెండవదిగా తన కడుపులో ఉన్న వ్యక్తిని ఏమని అంగీకరించింది తెలుసా? రక్షకుడని అంగీకరించింది. మొదట ఏమని అంగీకరించింది? నా ప్రభువు అని. అంటే అర్థం ఏంటంటే నన్ను పరిపాలించేవాడు నా దేవుడు అని ఒప్పుకుని ఆయన దైవత్వాన్ని, ఆయన సార్వభౌమత్వాన్ని ఒప్పుకుంది. ఒప్పుకున్న ఆమె ఇదిగో ఆ వ్యక్తే రక్షించుటకు సమర్థుడని, నా రక్షకుడైన దేవుని యందు ఏం చేస్తానంటుంది? ఆనందిస్తానంటుంది. ఇప్పుడు 47వ వచనం చదవండి. అక్కడ ఉన్న 47వ వచనం, ఆయన తన దాసురాలని దేనస్థితిని కటాక్షించెను. ఇక్కడ ఒక మాట చెప్పాలి. మరియమ్మ ఏ విధంగా ప్రమోట్ చేసుకుంటుందో తెలుసా? నేను దాసిని. ఏమని చెప్పుకుంటుంది? రక్షకుని తల్లి అని చెప్పుకోవట్లేదు. ఏమని చెప్పుకుంటుందండి? దాసిని అని చెప్పుకుంటుంది. దేవుడు ఆయన తన దాసురాలు దేనస్థితిని కటాక్షించాడు. మీరు గమనించారా లేదో? లోకరక్షకుని కంటున్న గొప్ప తల్లిని అని చెప్పుకోవట్లేదు ఆమె. ఏమని చెప్పుకుంటుందో తెలుసా? నేను దాసినని చెప్పుకుంటుంది. ఇలా చూడండి, ఎవరు దేవుని నిజమైన ఆరాధన చేయగలరు తెలుసా? ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళే నిజమైన ఆరాధన చేస్తారండి. దేవుణ్ణి హెచ్చించి, దేవుడు గొప్పతనాన్ని తెలుసుకుని, నీ స్థితి ఏటో నువ్వు గ్రహించి, నీలో దీనత్వం ఉన్నప్పుడే నీలో ఏం కనపడుతుందో తెలుసా? అసలు సిసలైన నిజమైన ఆరాధన కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కనీసం ఆలకించండి. అసలు సిసలైన ఆరాధన కనబడుతుంది. ఎప్పుడు లేదు. ఆయన సార్వభౌమాధికారాన్ని ఒప్పుకుని, ఆయనే ప్రభువని నీ నోటితో ఒప్పుకుని హృదయంలో విశ్వసించి, ఆయన తప్ప ఏ దేవుడు నన్ను రక్షించలేడని ఎవరైతే భావిస్తారో అటువంటి వాళ్ళే నిన్ను దీనుడను దీనురాలని ఒప్పుకోగలుగుతారు. ఇప్పుడు మరియమ్మ ఏమంటుంది తెలుసా? ఆయన నన్ను అనగా తన దాసురాలిని దీనస్థితిని కటాక్షించునని చెప్పి ఆమె దీనత్వాన్ని చెప్పుకుంటుంది. మరియ తను ఒక దాసిగా, బానిసగా తన్ను తాను అంత దీనంగా తగ్గించుకుంటుంది. మీరు గమనించారో లేదో, ఈ తగ్గింపులో ఆమెకి ఎక్కడ అహంకారం కనబడలేదు. నేను మరియమ్మ లేకపోతే నేను ప్రభువుని కంటున్న తల్లినని ఎక్కడా కూడా ఏం కనపడలేదు. అహంకారం లేకుండా, గర్వం లేకుండా పూర్తి వినయంతో ఆమె దీనస్థితిని చెప్పుకుంటుంది. కానీ మనకి ఎంత అహంకారమో తెలుసా? కనపడడం. కానీ చెప్పనా ఉదాహరణకి, అది 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 నాకంటే దేని విషయంలో ఎక్కువ గొప్ప? వాడు నాకంటే ఏ విషయంలో గొప్ప తెలుసా? తెలియకుండానే మనలో ఏముంటుంది తెలుసా? గర్వం ఉంటుంది, అహంకారం ఉంటుంది. మరియమ్మలో అది ఏమీ లేదు. దాని దీనస్థితిని తగ్గించుకుంది. ఓ రకంగా చెప్పాలంటే మరియమ్మ ఆర్థికంగాను, సామాజికంగాను, ఆత్మీయంగా కూడా దీనురాలే. ఆర్థికంగా ఎందుకు దీనురాలంటే ఆమె చాలా పేద కుటుంబం నుంచి వచ్చింది. సామాజికంగా ఎందుకు దీనురాలంటే ఆమె నజరేతైనటువంటి ఒక చిన్న పల్లెటూరు నుండి వచ్చింది. ఆధ్యాత్మికంగా ఎందుకు దీనురాలంటే ఆమె కన్యక గర్భవతి అయిందనే విషయం తెలిసి, ఆమె రాళ్ళుతో కొడతారని తెలిసి కూడా ఆమె ఆధ్యాత్మికంగా ఏం చేసిందా? తగ్గించుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకా సువార్త అనగా ఈ లోకా సువార్త ఈ అధ్యాయం చూసి సువార్త మొత్తం ఈ పత్రిక అంతా, ఈ లోకా సువార్త అంతా ఏం చెప్తుందో తెలుసా? ఎవరైతే దీనత్వం కలిగి ఉంటాడో దేవుడు వాళ్ళని హెచ్చిస్తాడని చెప్తుంది. దీనికి ఉదాహరణగా ఈ 1వ అధ్యాయం 52వ వచనం చూడండి. సింహాసనం నుండి బలవంతులను పడదోసి దీనులను ఎక్కించును. ఎవరిని హెచ్చిస్తాడంటే దేవుడు దీనులను హెచ్చిస్తాడు. 4వ అధ్యాయం 18వ వచనం కూడా చూడండి. 4వ అధ్యాయం 18వ వచనం, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, భేదలను సువార్త ప్రకటించుడికే ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డు వారికి చూపును కలుగునని ప్రకటించుడుకును, నలిగిన వారిని విడిపించుడుకును, ప్రభు హితవచనం ప్రకటించుడుకును ఆయన నన్ను
పంపి ఉన్నాడని ప్రభు గురించి మాట్లాడిన మాట, అక్కడ ఉన్న మాట బేదలను, దీనులను, చెరలో ఉన్న వారిని విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే 6వ అధ్యాయం 20వ వచనం కూడా, లోకాసు వార్త 6వ అధ్యాయం 20వ వచనం కూడా, అంతటా ఆయన తన శిష్యులతో పారజూసి ఇట్లన్నాడు, బేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. అంటే దేవుడు ఎవరిని హెచ్చిస్తున్నాడు అనమాట? ఎవరైతే దీనులో, ఎవరైతే బేదలో, ఎవరైతే తగ్గించుకుంటున్నారో వాళ్ళని హెచ్చిస్తున్నాడు. ఇప్పుడు మరియమ్మ కూడా ఎంత తగ్గించుకున్నదో తెలుసా? నేను నా కడుపులో ఉన్న శిశువుకి నేను ఎవరిని తెలుసా? దాసురాలిని. ఎవరిని? దాసురాలి అని తగ్గించుకుంటుంది. నిజమైన ఆరాధన దీనత్వంలో ఉందండి. ఎవరైతే దీనులను ఒప్పుకొని ప్రభువు మీద నమ్మకం ఉంచి ఆయన యొక్క గొప్పతనాన్ని నమ్ముతారో వాళ్ళే నిజమైన ఆరాధన చేయగలరు. అదే అసలు సిసలైనటువంటి ఆరాధన. ఇంతవరకు 3 విషయాలు జ్ఞాపకం చేశాను. ఒకటి, మరియమ్మ ఏమంటుందంటే, నా ఆత్మ నా ప్రభుని ఏం చేస్తుంది? ఘనపరుస్తుంది. ఎందుకు ఘనపరుస్తుందని అన్నదంటే, ప్రభు యొక్క గొప్పతనాన్ని ఆమె ఏం చేసింది? నమ్మింది, విశ్వసించింది. రెండోది ఏమన్నదంటే, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తున్నాను అంటుంది. ఎందుకంటే నా కడుపులో ఉన్నవాడు ద్వారా ప్రపంచం అంతటికి ఏమొస్తుందంటే రక్షణ వస్తుంది. అందును బట్టి నేను కూడా ఆనందిస్తున్నాను. ఎందుకంటే నాకు కూడా ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. సో ఇంత గొప్ప స్థితి కలగడానికి కారణం నేను కాదు, కానీ ఆ ప్రభువే నన్ను దర్శించి నా దీనస్థుతి చూసి ఏం చేశాడంటే కటాక్షించాడు అని చెప్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వచనం నేర్పించే అంశాలు ఏంటంటే, దేవుడు గర్విష్ఠులను కాదు, దీనులను లక్ష్య పెడుతున్నాడు. దీనికి ఉదాహరణలుగా కీర్తనలు 18వ అధ్యాయం 27వ వచనం ఉంది. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనంలో ఉంది. కీర్తనలు 138 6వ వచనంలో ఉంది. 147వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. 149వ అధ్యాయం 4వ వచనం. ఇవన్నీ కూడా దేవుడు గర్విష్ఠులను గద్దించి దీనులను పైకి ఎత్తుతున్నాడనే విషయాన్ని చెప్తున్నాడు. అయితే నిజమైన గొప్పతనం అహంకారంలో లేదు, వినయంలో ఉంది. నిజమైన గొప్పతనం ఎక్కడుంది? అహంకారంలో లేదు. చాలామంది దేవుని దగ్గర కూడా వచ్చి అహంకారులుగా ఉన్నారు, గర్విష్ఠులుగా ఉన్నారు, భయం లేని వారుగా ఉన్నారు, భక్తి లేని వారుగా ఉన్నారు. అందుకే దేవుడు హెచ్చించలేకపోతున్నాడు మనల్ని. దేవుడి దగ్గర ఎలా ఉండాలి తెలుసా? తగ్గించుకుని వినయంతో ఉండాలి. మీకు అప్పుడప్పుడు గుర్తు చేస్తున్నాను, ఒక అధికారి, ఒక నాయకుడు మనం ముందర ఉంటే ఎంత భయంతో భక్తితో ఉంటామో, సాక్షాత్ యేసుక్రీస్తు అయినటువంటి దేవుడు మన ముందర ఉన్నాడు, ఆయన మనతో మాట్లాడుతున్నాడు అనే శ్రద్ధ కూడా లేకుండా అవివేక అజ్ఞానంతో కూర్చునేవారు ఉన్నారు, ఆలోచించేవారు ఉన్నారు, మాట్లాడేవారు ఉన్నారు, ఆలకించలేని వారు కూడా ఉన్నారు, పండుకునేవారు కూడా ఉన్నారు. అందుకే మనలో దీనత్వం కనబట్టలేదు, లేదా మనలో దీనత్వం లేక ప్రభు మనల్ని ఏం చేయట్లేదంటే హెచ్చించట్లేదు. కాబట్టి ఈ 48వ వచనం లేదా ఈ 47వ వచనం దేవుడు ఎవరిని కటాక్షిస్తాడంటే దీనులను కటాక్షిస్తాడు. చూడండి 48వ వచనం చూడండి. 48 అంటే 49వ వచనం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. ఆగండి. తన కడుపులో ఉన్న దేవుడి గురించి కానీ, లేకపోతే తండ్రి అయిన దేవుని గురించి కానీ ఏమని చెప్తుందంటే ఆయన సర్వశక్తిమంతుడు. గ్రీకు భాషలో దీని అర్థం ఏంటంటే ది మైటీ వన్. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన తప్ప వేరే దేవుడు లేడు, వేరే శక్తి లేదు, ఆయన తప్ప వేరే ఏ విధమైనటువంటి దైవత్వం లేదు, ఆయనే సర్వశక్తిమంతుడు. ఒక రకంగా పాత నిబంధనలో ఈ సర్వశక్తుడు అనే పేరు చాలా ప్రాముఖ్యమైనది. కీర్తనలో 24వ అధ్యాయము 8వ వచనం ఒకసారి ఉదాహరణగా చదువుతున్నాను. కీర్తనలో 24వ కీర్తన 8వ వచనం. 24వ కీర్తన 8వ వచనం ఏమని రాయబడి ఉన్నది? మహిమగల రాజు ఎవడు? బల శౌర్యం గల యెహోవా. ఎవడు ఈ రాజు? ఎవడు? బల శౌర్యం గల యెహోవా అనగా సర్వశక్తిమంతుడు. ద్వితీయోపదేశకాండం 10:17లో ఉంది, జపనియా 3:17లో కూడా ఉంది. అంటే ఇప్పుడు మరియమ్మ తన గర్భంలో ఉన్న శిశువుని పట్టుకొని ఏమంటుంది? సర్వశక్తిమంతుడు అంటుంది. ఇలా చూడండి, కడుపులో ఉన్నటువంటి శిశువు ఎంత ఉంటాడండి? మహా అయితే పుట్టిన తర్వాత
ఒకవేళ మన భాషలో చెప్పుకుంటే ఒక 2 కేజీల నుంచి 3 కేజీలు, అంతేనా? మహా అయితే ఎంత ఉంటాడు పొడవు? ఇక ఈ మోచేయి అంత. అటువంటి వ్యక్తిని పట్టుకుని ఏమంటుంది ఈమె? సర్వశక్తిమంతుడు అంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. తన గర్భంలో ఉన్న శిష్యును సర్వశక్తిమంతుడని దేవుడని పిలుస్తుంది. అంతేకాదు భౌతికంగా కూడా యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన బలవంతుడే. లోపల ఉన్నప్పుడే కాదు, ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన ఏమైనాడు? బలవంతుడు. ఇక్కడ ఒక మాట అంటుంది ఆమె, సర్వశక్తిమంతుడు నాకు ఏం కార్యాలు చేశాడు అంటుంది? గొప్ప కార్యాలు. గొప్ప కార్యాలు అంటే ఏ కార్యాలు? రాత్రి మీకు చెప్దాం అనుకున్నాను కదా. సాధారణంగా గొప్ప కార్యాలు అంటే మన దృష్టిలో ఉద్యోగం వస్తే గొప్ప కార్యం, చాలా సంవత్సరాల తర్వాత పిల్ల కంటే గొప్ప కార్యం, లాటరీ తగిలితే గొప్ప కార్యం, లేకపోతే పెళ్ళి అయితే గొప్ప కార్యం, ఏదైనా కలిసి వస్తే గొప్ప కార్యం. ఇక్కడికి మరియమ్మ జరిగిన గొప్ప కార్యాలు ఏంటో చెప్పనా? మొట్టమొదటి గొప్ప కార్యం, కన్యకనైన నేను గర్భవతి కావడం గొప్ప కార్యం అని ఆమె చెప్తుంది. సర్వశక్తిమంతుడు నా విషయంలో ఏం చేశాడు? గొప్ప కార్యం చేశాడు. అందులో మొదటిది ఏంటంటే, కన్యకనైన నేను ఏ పురుషుడితో సంబంధం లేకుండా నేను ఏమయ్యాను? ఇది గొప్ప కార్యం కదా. మరి ఇప్పుడు చెప్పండి, భౌతికంగా మరియమ్మ కలిసి వచ్చేది ఏమైనా ఉందా? నిందలు అవమానాలు తప్ప. ఇప్పుడు ఆమె గర్భం దాల్చింది దేని మూలంగాను? పరిశుద్ధాత్మ మూలంగాను. ఇప్పుడు సమాజం ఆమెను ఎలా చూస్తుంది? ఎలా చూస్తుంది? చిన్న చూపు చూసి అవమానించి, మన భాషలో చెప్పాలంటే చాలా వల్గర్గా మాట్లాడతారు. అటువంటి దాన్ని పట్టుకుని ఆమె ఏమంటుంది తెలుసా? సర్వశక్తిమంతుడు నాకు ఏం చేయడని చెప్తుంది. రాత్రి చెప్పాను కదా పౌలు శీలల గురించి. సమాజం అంతా వాళ్ళని హింసించి దొమ్మిగా వచ్చి వస్త్రాలు తీసేసి కొరడాలతో కొడితే ఆ ప్రతికూలతలో కూడా వాళ్ళు ఏం చేశారు దేవునికి? ఇప్పుడు మరియమ్మ కూడా ఏమంటుంది తెలుసా? గర్భవతి కావడానికి ఒక కన్యకనైన నేను గర్భవతిని అయ్యని చూసారా, ఇది దేవుడు నా ఎడలా చేసిన గొప్ప కార్యం అంటుంది. కానీ భౌతికంగా ఆలోచిస్తే ఆమెకు నిందలు అవమానాలు. ఇప్పుడు చెప్పండి, ఏది గొప్ప కార్యం? ఏది గొప్ప కార్యం అండి? అదే మనమైతే గొప్ప కార్యాలంటే ఏమనుకుంటాం? కలిసి వచ్చేయాలా, కోట్లు కోట్లు కుమ్మరించేయాలి. అలాంటివి జరిగితేనే మన జీవితంలో గొప్ప కార్యం. కానీ మరియమ్మ అలాగంటలేదు. ఇదిగో ఏ పురుషుని ఎరగని కన్యకైన నేను గర్భవతి కావడం నా జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం. ఇండైరెక్ట్గా మాట్లాడుకుంటే నాకు నిందలు వచ్చినా పర్లేదు, అవమానాలు వచ్చినా పర్లేదు. అంటే దేన్ని ఫేస్ చేసి ఆమె దేన్ని గొప్పగా ఎంచుకుంటుందో ఆలోచన చేయండి. చెప్పండి, ఏది నిజమైన ఆరాధన? ఆమెది నిజమైన ఆరాధన. మంది ఏదో కలిసి వస్తే చేసే కృతజ్ఞత కూడిక, లేకపోతే ఇంకోటి నిజమైన ఆరాధన. చూడండి, ఆమె చేసే ఆరాధన చేసా సర్వశక్తిమంతుడు నాకు ఏం చేశాడు? గొప్ప కార్యాలు. మరొక గొప్ప కార్యం ఏంటో తెలుసా? అదే సర్వశక్తిమంతుడు నా గర్భంలో నివసించడం. ఎక్కడెక్కడో కాదు, ఎక్కడ నివసిస్తున్నాడు? నా గర్భంలో నివసించడం. మూడోది, పాపులను రక్షించే రక్షకుడు నా ద్వారా, అంటే నా గర్భం ద్వారా. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటి తెలుసా? మరియమ్మ వలన కాదు. ఆ సర్వశక్తివంతుడు మరియమ్మ వలన ఈ లోకంలో రావటం లేదు, పరిశుద్ధాత్మ వలన మరియమ్మ గర్భం ద్వారా బయటకు వస్తున్నాడు. ఆమె మూడో గొప్ప కార్యంగా ఏమించింది తెలుసా? నన్ను రక్షించడమే కాదు, ఈ సర్వలోకంలో ఉన్న పాపులందరినీ రక్షించే రక్షకుడు నా గర్భం ద్వారా రావడం గొప్ప కార్యంగా ఎంచుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 3 పాయింట్లలో ఆమెకి వ్యక్తిగతంగా భౌతికంగా కలిసి వచ్చేది ఏదైనా ఉందా? కానీ ఆమెకు నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, కనడానికి శ్రమ పడినా, ఎంత ఇబ్బంది పడినా, ఇదిగో దేవుడు నాకు ఏం చేశాడని చెప్తుంది? నా సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేసిందని చెప్తున్నాడు. నిజం చెప్పాలంటే మానవ చరిత్రలో ఎంతకంటే గొప్ప కార్యం ఏంటో తెలుసా? లేదు. ఒక పురుషుడితో ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ వల్ల ఒక కన్యక గర్భవతి కావడం చాలా చాలా గొప్ప కార్యం. అందుకే ఆయన ఏం చేస్తా, ఆమె ఏమంటుందో తెలుసా? ఆ 49వ వచనంలో, ఇదిగో సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాడు కాబట్టి ఆయన నామము పరిశుద్ధము. లాస్ట్లో ఉంది, ఆయన నామం ఏంటి? పరిశుద్ధము. ఎందుకంటే దేవుని నామము పరిశుద్ధతను ప్రకటిస్తుంది. 111వ కీర్తన 9వ వచనం ఒకసారి చదువుదాం చూడండి. 111వ కీర్తన 9వ వచనం, ఆయన తన ప్రజలను విమోచన కలుగు చేయవాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండి నిర్ణయించువాడు, ఆయన నామము పరిశుద్ధమైనది,
పూజింప తగినది అని మరియమ్మ ఆరాధన చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 17వ వచనం కూడా చదివితే 57వ అధ్యాయం 15వ వచనం, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాస అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును. ఆయన నామము పరిశుద్ధమైనదని ఒప్పుకుంటుంది. ఎవరండి? మొదటేమో ప్రభు అని ఒప్పుకుంది, రెండోదేమో రక్షకుడు అని ఒప్పుకుంది. ఆ రక్షకుడు పరిశుద్ధమైన వాడు అని ఒప్పుకుంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు యొక్క గొప్పతనం ఏటో నేను తెలుసుకోకుండా, ఆయన అధికారాన్ని ఒప్పుకోకుండా, ఆయన రక్షకుడని విశ్వసించకుండా, ఆయన పరిశుద్ధమైన వాడని నువ్వు నమ్మకుండా నువ్వు చేసే ఆరాధన అంతా దొల్లారాధనే. ఎందుకంటే ఈ పరిశుద్ధుడనే నామం ఇంకా భూమి మీదకి బయలుపరచబడక ముందే మరియమ్మకు తెలిసింది, ఇదిగో నాలో ఉన్నవాడు పరిశుద్ధుడైన దేవుడు. ఆ శిశువు ద్వారా దేవుడు ప్రపంచానికి పరిశుద్ధతను బయలుపరచబోతున్నాడనే విషయాన్ని కూడా మరియమ్మ గ్రహించింది. సో దేవుని గొప్పతనం ఎప్పుడు తెలుసా? మన బలహీనతల్లో తెలుస్తుంది. దేవుని గొప్పతనం మన బలహీనతల్లో బయటపడుతుంది. అంటే బలంలో బయటపడదని కాదు, నువ్వు దీనుడు అయితేనే, నువ్వు తగ్గించుకుంటేనే, లేకపోతే నీ బలహీనతల్లోనే దేవుడు చేసిన కార్యాలు ఏంటన్నది నీకు కనబడుతుంది. ఆయన పరిశుద్ధుడు. చివరిగా ఆమె ఏమంటుందో తెలుసా? ఇదిగో గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు అని మాట్లాడింది. ఎందుకు నన్ను ధన్యురాలు అంటారంటే, ఇదిగో మరి పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిన ప్రవచనాత్మైనటువంటి ప్రకటన. మరి అప్పట్లో మరియమ్మని ఎవరు గౌరవించలేదు, కానీ ఈనాడు ఇప్పటికి 2000 సంవత్సరాలు అయిపోయినా సరే మరియమ్మను గౌరవించేవారు ఉన్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఆమె ధన్యురాలనే చెప్పాలి. ఎందుకని? రక్షకుడు ఈ భూమి మీద రావడానికి కారణము ఒక శారీరకంగా మరియమ్మ. అందుకే ఈ రోజున ప్రపంచంలోనంట అతి ఎక్కువ చర్చిలు, అతి ఎక్కువ ఆసుపత్రులు, అతి ఎక్కువ పాఠశాలలకు ఉన్న పేరేటో తెలుసా? మరియమ్మ. ఆమెకు అంత గౌరవం ఇచ్చారు. కారణం ఏంటంటే ప్రభువు ఆమె ద్వారా అంటే ఆమె గర్భం ద్వారా ఈ లోకానికి వచ్చాడని. అంతేగాని ఆమె వలన కాదు. ఆమె తల్లిగా గౌరవించారు. అంటే యేసు ప్రభు తల్లిగా గౌరవించారు. ఓ రకంగా చెప్పాలంటే ప్రభువును బట్టి మరియమ్మకి ఏం వచ్చిందంటే గౌరవం వచ్చింది. ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో ఎవరో గౌరవించకపోవచ్చు, కానీ నేటికి కూడా మరియమ్మను కొన్ని ఆర్సీఎం చర్చిల వారైతే, కొన్ని సంఘాల వారైతే మరి చాలా గౌరవంగా చూస్తారు. అయితే మరియమ్మను గౌరవించడంలో తప్పులేదు, కానీ పూజించడమే తప్పు. ఎందుకని? స్తుతులకు పాత్రుడు. ఇక్కడ మరియమ్మే ఎవరిని పూజించింది? మీరు అలాంటి మరియమ్మను పూజిందామంటే ఎలా కుదురుతుంది? అందుకే రీసెంట్గా రోమన్ క్యాథలిక్ వారు కూడా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు, మరియమ్మను పూజించకండి. వాళ్ళకి ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి తెలుసుకున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే స్తుతులకు పాత్రుడు, పూజాహారుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం యేసుక్రీస్తు మాత్రమే. సో ఆ సత్యాన్ని మొట్టమొదటిగా ఎవరు గ్రహించారంటే మరియమ్మ గ్రహించి యేసుక్రీస్తుకి ఆరాధన చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు ఆరాధన చేసింది? పుట్టిన తర్వాత. ఆమె గర్భంలో ఉండగానే యేసుప్రభుకి ఏం చేసింది? ఆరాధన చేసింది. ఈరోజున యేసుప్రభు పుట్టేసి 2000 సంవత్సరాలు అయిపోయినా సరే యేసుప్రభుకి నిజమైన ఆరాధన ఈ రోజున అందరిలో లేదని అనలేను, కానీ చాలామంది హృదయాల్లో యేసుక్రీస్తు పట్ల నిజమైన ఆరాధన లేదు. ఎందుకు లేదంటే యేసుప్రభు గొప్పతనాన్ని తెలుసుకోకుండా ఆరాధన చేస్తున్నారు. ఆయన రక్షకుడుగా అంగీకరించకుండా ఆరాధన చేస్తున్నారు. ఆయన పరిశుద్ధుడని నమ్మకుండా ఆరాధన చేస్తున్నారు. అటువంటి ఆరాధన వల్ల ప్రయోజనం ఏమీ లేదు. మరియమ్మ ఈ 3 కూడా అనుభవించింది. మొదటగా నా ఆత్మ నా ప్రభువు అంటుంది, రెండోది నా ఆత్మ నా రక్షణ అంటుంది, మూడోది ఆయన నామము పరిశుద్ధమైనది అంటుంది. ఈ 3 కలగలిపి ఏమని చెప్తుందంటే నా దేవుడు ఆరాధనకు యోగ్యుడని చెప్తుంది. ఫైనల్గా నిజమైన ఆరాధన అంటే ఏంటో తెలుసా? నీ దీనత్వాన్ని గుర్తెరిగి, అనగా ఇక్కడున్న మనం అందరము దీనులము, మనకేం అవసరం? రక్షణ అవసరం అని ఎవరైతే దీనత్వాన్ని గుర్తెరిగి ప్రభు గొప్పతనాన్ని గ్రహించి రక్షకుడుగా యేసు ప్రభువుని అంగీకరిస్తారో అదే నిజమైన అసలు సిసలైన ఆరాధన. నీ దీనత్వాన్ని ఒప్పుకోకుండా, ప్రభు యొక్క గొప్పతనాన్ని నువ్వు గ్రహించకుండా,
ఆయన నీకు కావలసిన వాడు, రక్షకుడు అనే విషయాన్ని కూడా నువ్వు తెలుసుకోకుండా నువ్వు ఎంత ఆరాధన చేసినది ఆరాధన కాదు. కాబట్టి ముగించే ముందు నేను అడుగుతున్నాను, ఇక్కడున్న మీకు యేసుప్రభువేనా రక్షకుడు? ఆయన ద్వారానైనా మీకు రక్షణ కలుగుతుంది. ఒకవేళ ఆయన ద్వారా మీకు రక్షణ కలుగుతుంది అనే నమ్మకం మీరుంటే చెప్పగలరా మరియమ్మలాగా, నా రక్షకుడైన యేసుక్రీస్తు అని నోటి మాటతో కాకుండా హృదయంలోని చెప్పగలరా? ఒకవేళ హృదయంలో నుండి చెప్పగలిగితే మీలో కలిగే అద్భుతం ఏంటో చెప్పనా? ఆయన యొక్క గుణాలు మీలో కనబడతాయి. ఎవరి గుణాలు? ఏ ఎవరినైతే మీరు రక్షకుడు అని అన్నారో ఆ రక్షకుడు యొక్క గుణాలు కూడా మీలో కనబడతాయి. అందుకే నోటి మాటతో చెప్పడం ఈజీయే, హృదయంలో నుంచి రావాలంటే దమ్ము ఉండాలి. అది ప్రభు చేత నువ్వు నమ్మి విశ్వసించిన దాని ప్రకారంగానే నీ జీవితం ఉంటుంది. కాబట్టి మరియమ్మ చేసిన గొప్ప ఆరాధన మనకు ఒక మేలుకొల్పు కనపడుతుంది. ఏంటో తెలుసా? ఆరాధన ఆమె తన కడుపులో ఉండగానే పిండానికి లేదా శిశువుకి ఆరాధన చేశాను. యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి రక్షించి విమోచించి మరణించి పునరుత్థానుడే తిరిగి లేచి ఇదిగో మరల నేను వస్తాను, నా యందు విశ్వసించిన వారు నేను తీసుకెళ్ళబోతానని వాగ్దానం చేసి భరోసా ఇచ్చిన జరే ఆ ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించలేని వాళ్ళు ఈ లోకంలోనూ చాలామంది ఉన్నారు, క్రైస్తవ సంఘాల్లో కూడా చాలామంది ఉన్నారు. దయచేసి ఈ పూట ఈరోజు యేసు ప్రభుని హృదయపూర్వకంగా నీ హృదయంలో ఇదిగా మరియమ్మలాగా నా రక్షకుడని చెప్పగలిగితే నీకు కూడా రక్షణ కలుగుతుంది. లేకపోతే నువ్వు ఎంత భక్తి చేసినా నీకు నష్టమే తప్ప రక్షణ అయితే ఉండదు. దేవుడి మాటలు మన ఇంట్లో ఫలింపచేయనుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి కొన్ని నిమిషాలు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ, ప్రభువా చెప్పబడిన వాక్యం ద్వారా నా జీవితంలో నీ రక్షణ కార్యం జరుగుటకు సహాయం చేయండి. ఇదిగా మరియ ఏ విధంగా అయితే నా ప్రభువని ఒప్పుకున్నదో, నా రక్షకుడని ఒప్పుకున్నదో, నా యొక్క దేవుడు పరిశుద్ధుడని ఒప్పుకున్నదో, నా జీవితంలో కూడా అటువంటి కార్యములు జరిగించడని ప్రభుని వేడుకుందాం.